హలో గైస్, వెల్కమ్ టు కెనడా తెలుగు డిలైట్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే వైట్ చికెన్ కడాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని మనం చపాతీస్లో కానీ రోటీస్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 6 లవంగాలు, 5 ఇలాచీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని పేస్ట్ చేసి తీసుకున్నాను. మీరు యూస్ చేసే చికెన్ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 kg చికెన్ అండ్ 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్ చికెన్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక టిప్ ఏంటంటే చికెన్తో మనం ఏ కర్రీ చేసుకునే ముందైనా ఒక ½ an hour సాల్ట్ వాటర్లో నానపెట్టుకొని తీసుకుంటే చికెన్ బాయిల్ అయ్యాక గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 9 to 10 చాప్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా బాయిల్ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ క్రీమ్, కొంచెం చీజ్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. లాస్ట్లో మనం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉండి రెస్టారెంట్ స్టైల్ వైట్ చికెన్ కడాయి రెడీ అయిపోయినట్టే. ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీస్ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీస్లో కానీ రోటీస్లో కానీ మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.